సంయుక్తంగా ఇరాన్ కూడా అదే స్థాయిలో వాళ్ళ డ్రోన్లను ఉపయోగించుకొని అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ వదులుతున్నటువంటి పెద్ద పెద్ద మిసైల్స్ కి ధీటుగా వాళ్ళ డ్రోన్లతోటే సమాధానం చెబుతోంది. ఇంకా ఈ యుద్ధం ఇటువైపు కొనసాగుతుండగానే మరోవైపు క్యూబా పైన మేము భవిష్యత్తులో దాడి చేయబోతున్నాం, ఎందుకంటే వాళ్ళ విధానాల వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉందనేటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఎలా చూడాల్సి ఉంటుంది? ట్రంప్ ప్రస్తుత వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏదైనా ఉందా? ఎలా చూడాలి? అమెరికాను ప్రపంచంలో గ్రేట్ చేస్తానని చెప్పేసి ట్రంప్ ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి అమెరికాలో విశ్వసిస్తున్నారు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత క్యూబాపైనే ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ప్రపంచంలో కల్లోలం రేపుతున్నాయి. ఎందుకంటే గతంలో ఫిడెల్ కాస్ట్రో టైం నుంచి క్యూబా అనేది అమెరికాకు కొరకరానిగా ఉంది. గతంలో క్యూబాపై దాడి చేయాలనుకున్న సమయంలో సోవియట్ యూనియన్ అదేవిధంగా ఇప్పటి రష్యా అనేది కూడా క్యూబాకు అండగా నిలవడం, అక్కడ వచ్చి యుద్ధ నౌకల్ని మోహరించడంతో అమెరికా వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి అమెరికా విధానాలని క్యూబా విమర్శిస్తూనే వస్తోంది. అయితే దక్షిణ అమెరికాలోని చాలా దేశాలు కూడా అమెరికా, మెక్సికో కానీ లేకపోతే మొన్న వెనిజులా కానీ ఇవన్నీ కూడా అమెరికాను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ దక్షిణ అమెరికాలోని దేశాలపైన అమెరికా దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మిగిలిన దేశాలన్నీ కూడా మరి క్యూబాకు సంఘటితంగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముందుగా ముగించడమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్తూనే క్యూబా తమ తదుపరి లక్ష్యం అని చెప్పేసి చెప్పడం అనేది కూడా ఆ ప్రాంతంలో కల్లోలం కూడా రేపుతోంది. వైట్ హౌస్లో మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్స్ జట్టుకు సంబంధించి ఒక ప్రోగ్రాం అనేది కూడా నిర్వహిస్తున్న సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలేంటి కూడా చేయడం కూడా జరిగింది. ముందుగా ఈ యుద్ధాన్ని ముగించాలని మేము కోరుకుంటున్నాం. అది పూర్తయ్యాక త్వరలోనే మీరు మరెన్నో గొప్ప వ్యక్తులు మళ్ళీ క్యూబాకు వెళ్ళే పరిస్థితి అనేది కూడా వస్తుంది అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఈ వ్యాఖ్యల్ని కూడా క్యూబా చాలా జాగ్రత్తగా కూడా గమనిస్తుంది. ఎందుకంటే క్యూబా ప్రభుత్వంతో అమెరికా ఒప్పందం చేసుకోవాలని ఆసక్తి కూడా చూపుతోందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా క్యూబా ఒక ఒప్పందం కోసం చాలా ఆసక్తిగా ఉంది. చాలామంది క్యూబన్ అమెరికన్లు తిరిగి ఆ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుంది, మేము మిమ్మల్ని తిరిగి స్వాగతిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలు కూడా చూసినట్లయితే ఇవి చాలా మృదువుగానే కనిపిస్తున్నప్పటికీ దానికి మరి క్యూబా వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది కూడా చూడాలి. ఒకవేళ క్యూబా నుంచి కనుక సాఫ్ట్ రిప్లై అనేది కనుక రాకపోతే అప్పుడు ట్రంప్ ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే వెనుజులా అధ్యక్షుడిని ఏదైతే క్యాప్చర్ చేశారో అలాగే క్యూబా విషయంలో కూడా చేస్తారా, లేదా క్యూబాని చర్చల ద్వారా దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారనేది కూడా చూడాల్సింది. సో మొత్తం మీద కూడా ఇటీవల కాలంలో అమెరికా క్యూబాల మధ్య ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్న సమయంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు అనేది కూడా చేశారు. సో ఈ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా క్యూబా అనేది కూడా కమ్యూనిస్టు పాలనలో ఉంది. అమెరికాకు చారిత్రాత్మకంగా సరైన సంబంధాలేంటి కూడా క్యూబాతోటి కూడా లేవు. ఎందుకంటే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఈ ఉద్రిక్తతలేంటి కూడా మరింతగా పెరిగాయని చెప్పేసి కూడా ఆ ప్రాంతంలో పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా ఇరాన్ యుద్ధం పైన కూడా ట్రంప్ మాలో ఒక ధీమాతోటి కూడా ఉన్నారు. ఎందుకంటే ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం పైన ట్రంప్ చాలా ధైర్యవంతమైన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వైట్ హౌస్ కూడా చెప్తోంది. ఎందుకంటే అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ మిత్ర బలగాలు కలిసి శత్రు బలగాలను వేగంగా దెబ్బతీస్తున్నాయని చెప్పేసి ట్రంప్ చెప్తూ వచ్చారు. కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితి అదే విధంగా ఉందా అన్న ఒక అనుమానం అనేది కూడా వ్యక్తమవుతుంది. మీరు అన్నట్లుగా ఇంతకుముందు ఇరాన్ తక్కువ ఖర్చు చేసే డ్రోన్లు, అంటే 18 లక్షలు ఖర్చు చేసే డ్రోన్లతోటి 18 లక్షల విలువైన డ్రోన్లతోటి ముంపతిప్పులు పెడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఆ డ్రోన్లను ఎదుర్కొనేందుకు 37 కోట్ల రూపాయల వ్యయం కలిగిన అధునాతన క్షిపణులను అమెరికా కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ మిత్ర దళాలు కానీ వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటి కూడా ఏ విధంగా దానికి మద్దతు చేకూరుస్తాయి అనేది కూడా చూడాల్సింది. మొత్తం మీద కూడా అమెరికా సైన్యం అద్భుతమైన ఇజ్రాయెల్ మిత్రులతో కలిసి శత్రువును పూర్తిగా ధ్వంసం చేస్తోందని చెప్పేసి ట్రంప్ వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద కూడా ఇదంతా కూడా అనుకున్న సమయానికే జరుగుతుందని చెప్పి ట్రంప్ చెప్తున్నప్పటికీ ముఖ్యంగా ఉక్రెయిన్ ఏదైతే ఉక్రెయిన్ త్వరగా దారికి తెచ్చుకోవచ్చు అని చెప్పి రష్యా భావించిందో అదే విధమైన పరిస్థితి అనేది కూడా ఇప్పుడు మరి ఇటు ఇరాన్ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్కు ఎదురవుతుందన్న ఒక అనుమానం అనేది కూడా కలుగుతోంది. మొత్తం మీద కూడా ఇరాన్ సైనిక సామర్థ్యం అనేది గణనీయంగా దెబ్బతిన్నది అని చెప్పేసి ట్రంప్ చెప్తూ వస్తున్నారు. వాస్తవంగా గణనీయంగా దెబ్బతిందా అనేది కూడా చూడాలి. యుద్ధం ప్రారంభమై 7 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఇరాన్ అంతే ధీటుగా రెట్టించిన ఉత్సాహంతో కూడా పోరాడుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరి ఇరాన్ది ఎంత తొందరగా కంప్లీట్ అవుతుంది, క్యూబా మీద ఎప్పుడు దృష్టి పెడతారనేది కూడా ప్రధానంగా చూడాల్సి ఉంది.